గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా మొత్తం వినండి. ఒక వాయిస్ వినేసి రెండోది వినకుండా మనకు తెలిసింది అర్థం చేసుకొని ఇది ఇంతే అనుకునేలా వినొద్దు. ఎందుకంటే ఇది భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు నేను నిన్న మీకు చెప్పాను, మెడిసిన్కి వెళ్తున్నాను అని. ఇంకా నేను అక్కడికి వెళ్ళటానికి బహుశా ఇంకొక 2-3 hours పడుతుంది. నైట్ జర్నీ, ఇప్పుడు జర్నీ అంటే ఫ్లైట్ ఆప్షన్ పెద్దగా లేదు. సరే, అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు మన విషయం చెప్తాను వినండి. ఈరోజు పేమెంట్స్ ఇవ్వాలి. దానికి చాలా మంది, ఎంతమంది అయితే పెట్టారో అందులో సగానికి పైగా రాంగ్ పెట్టారు. అవి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. రాంగ్ పెట్టారు అంటే నెంబర్ కొట్టేటప్పుడు వగేరలో సరిగా పెట్టలేదు. ఇప్పుడు నేను ఆ పేమెంట్ లిస్ట్ ఇద్దామంటే సగానికి పైగా వాళ్ళే ఉన్నారు. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇమ్మని అడుగుతున్నారు. ఒకసారి పెట్టుకునేటప్పుడు జాగ్రత్త పెట్టానని పైన రాశాను దాంట్లో, అయినా సరే రాంగ్ పెట్టారు. అంటే తప్పు కాదనుకోండి, ఒక కంగారులోనో మరో రకంగానో పెట్టారు. ఇప్పుడు దానికి ఎడిట్ ఆప్షను నెక్స్ట్ ఇస్తున్నాను. ఇచ్చేటప్పుడు మీరు ఇంతవరకు పెట్టుకున్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మొత్తం తీసేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఉంచి కొన్ని తీయడానికి అవ్వలేదు. 10-5 అనుకోండి, మనం ఏదో చేయొచ్చు, కానీ నెంబర్ ఆఫ్ చాలా పెడుతున్నారు అన్నమాట. అందుకని ఇప్పుడు ఆపేయండి. నేను ఈవినింగ్ ఇది కాల్ చేసి చెప్పిన మీకు మెసేజ్ ఇస్తాను, అప్పుడు మీరు పెట్టండి. అకౌంట్స్ కానీ కరెక్ట్గా లేకపోతే పేమెంట్స్ రాంగ్ పడతాయి. సో ఈవినింగ్ మీరు పెట్టండి, ఇక ఎడిట్ ఆప్షన్ ఇచ్చాను అని చెప్తాను. అంటే ఎడిట్ చేయవసరం లేదు, మీరు పెట్టినవన్నీ మొత్తం తీసేస్తున్నాను. ఇంక ఇప్పుడు పెట్టకండి, మళ్ళీ ఎవరును తీసేస్తున్నాను. అప్పుడు మళ్ళీ కరెక్ట్గా పెట్టండి. ఎవరైతే రాంగ్ పెట్టారో వాళ్ళు మిగిలిన వాళ్ళకి చెప్పండి, మీ కింద ఉన్న వాళ్ళకి కానీ మీ పైన ఉన్న వాళ్ళకి కానీ, ఇలా నేను రాంగ్ పెట్టాను, మీరు అలా పెట్టొద్దు అని చెప్పండి. రాంగ్ పెట్టకండి, ఎందుకంటే అకౌంట్ నెంబర్ చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. అలాగే నెక్స్ట్, మీరు ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు అనేది ఇంకా షో చేయలేదు. ఇప్పుడు అది దీంతో పాటు అది కూడా ఓపెన్ అయిపోద్ది. మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది అనే విషయం కూడా ఓపెన్ అవుతుంది. అలాగే కూపన్స్ మీరు ఎంపీపీలో పంపించినప్పుడు ఫస్ట్ దే మీ కౌంట్ కనబడుతుంది, మిగతావన్నీ కౌంట్ కనబడటం లేదు. ఇది మీ అందరికీ ఈ సమస్యను ఫేస్ చేసి ఉంటారు. అది సమస్య కాదు. నేను దానికి ఎంపీపీలో ఏ లెవెల్లో ఎన్ని చెయ్యాలి అనే విషయాన్ని నేను అక్కడ చూపించేలా చేశాను. అది కూడా దీంతో పాటే ఓపెన్ అవుతుంది. మీరు దాన్ని చూస్తే ఎంపీపీలో ఎక్కడ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. అలాగే మీది ఫ్రీ యాక్టివేషనా, పే యాక్టివేషనా అనే దాన్ని కూడా ఓపెన్ అవుతుంది. అది కూడా మీకు కనబడుతుంది. ఫ్రీయా, పే అనేది కూడా కనబడుతుంది. నెక్స్ట్, ఇలా ఏవైతే ఇప్పుడు మన పేమెంట్స్ వీటికి సంబంధించినవి అన్నీ ఉన్నాయో అవన్నీ నేను ఓపెన్ చేసిన తర్వాత ఈవినింగ్ చెప్తాను. అప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్స్ అన్ని పెట్టుకోండి. ఈరోజు ఏదైతే మీరు యాక్టివేషన్ చేస్తున్నారో వీటితో కలిపే మనం పేమెంట్ చేసుకుందాం. అంటే ఇంకా పేమెంట్ పెరుగుతుంది అనమాట. అంటే మరి ఈ రోజును మళ్ళీ సపరేట్ చేసి మళ్ళీ దాన్ని మనం ఇవ్వలేం కాబట్టి ఇవాళది కూడా కలిపేస్తున్నాం దాంట్లోనూ. కాబట్టి
ఇవన్నీ మీకు ఓపెన్ అవుతాయి. అంతవరకు చిన్న చిన్న ఇవేవి ఉన్నాయి మీ సీనియర్స్ని కానీ వీళ్ళని అడగొద్దు. ఎందుకంటే ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది అంతా. ఓకే రెడీస్. ఇక నెక్స్ట్ ఈరోజు జూమ్ పెట్టాలి మనం. నేను ఈ పాట అంటే ఉదయాన్నే జూమ్ లింక్ ఇచ్చేస్తుంటాను, 9:10 లోపే ఇచ్చేస్తుంటాను ఎప్పుడు. ఎందుకు జూమ్ లింక్ ఇవ్వలేదు అంటే ఫస్ట్ పేమెంట్ మీ అకౌంట్స్లో పడకుండా నేను జూమ్ చేయకూడదు అని అనుకునే ఈరోజు జూమ్ పెట్టాలనుకున్నాను. కానీ ఈ అకౌంట్స్ పెట్టడం, ఇవన్నీ ఓపెన్ చేయడం, వీటన్నిటికి ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ ఇస్తుంది కాబట్టి ఈరోజు జూమ్ పెట్టను, పేమెంట్స్ చేసేసి జూమ్ పెడతాను. ఆ జూమ్లో మనం డీకాయిన్ ఎప్పుడు ఎలాగ లాంచ్ అవుద్ది అన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు కంటిన్యూస్గా అన్నీ చేసుకుంది. సో ఇవాళ జూమ్ ఉండదు. సో పేమెంట్ చేసిన తర్వాతే ఇస్తానని చెప్పాను కాబట్టి అలాగే జూమ్కి ఇస్తాను. సో నేను ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి వచ్చాను కాబట్టి ఈ పని చూస్తాను. మీరు ఇంకా ఇంకో 2 hours పడుతుంది నాకు వెళ్ళడానికి. సో మీరు మీ మన డాడీ రోబోట్ వర్క్లన్నీ కంప్లీట్ చేసుకోండి. ఎవరికైతే కొన్ని షోరూమ్లకు వెహికల్ పంపించాలో అవన్నీ కూడా ఈరోజు రేపు మీకు అది లోడ్ అవుతున్నాయి, అవి పంపించేస్తున్నాను. ఓకే రెడీస్. ఇంకా మరికొన్ని విషయాల్ని మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. మెయిన్ విషయం మీకు చెప్పాను కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఈ బ్యాంక్ అకౌంట్ పెట్టేటప్పుడు పేస్ట్ చేసి పెట్టుకుంటే తప్పు పడదు. మీరు టైప్ చేయడం వల్ల ఆ నెంబరింగ్ అదిని మనకి సెల్లో వరుసగా ఉండదు కదా, మీకు తెలిసిందే. సో అలాంటప్పుడు కొంతమంది రాంగ్ పడిపోతున్నాయి అన్నమాట. అందుకని ఎక్కువగా పేస్ట్ చేసుకోండి, అప్పుడు క్లియర్గా అందులో పడుతుంది. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ. ఇప్పుడు నేను పంపించిన వీడియోని చూడండి, ఇదంతా అర్థం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని వెళ్ళి మీ అకౌంట్ నెంబర్లు పెట్టకండి. ఎందుకంటే నేను సాయంత్రం ఆప్షన్ ఇచ్చిన తర్వాత పెట్టుకోండి. ఇది తెలుసుకోవడానికి ఇది మీకు పెడుతున్నాను. మళ్ళీ పెట్టినా మొత్తం అన్ని డిలీట్ చేసేస్తున్నాను. కాబట్టి నేను ఈవినింగ్ చెప్పిన తర్వాత 5 తర్వాత ఇస్తాను. ఈవినింగ్ చెప్పిన తర్వాతే చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. నేను మెడిసిన్ కోసం వచ్చాను కదా, అది కొంత ట్రీట్మెంట్ చేశారు, కొద్దిగా భోజనానికి వచ్చాను బయటకు. ఇప్పుడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నైటు మన స్కై అండ్ ప్రాజెక్ట్లో డాడీ రోబోట్కి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఓపెన్ అవుతాయి. వాటిని చూసుకోండి. ఓపెన్ అయినప్పుడు నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. అంటే ఇప్పుడు ఓపెన్ అవ్వలేదు ఇంకా, ఇప్పుడు ఓపెన్ అవుతాయి. నేను తెలియజేసినప్పుడు మీరు చూడండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మళ్ళీ ఇంతకుముందు పెట్టిన మళ్ళీ పెట్టండి. దాంట్లో అవన్నీ డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు పేమెంట్ మీరందరూ పెట్టడం లేట్ అవుతుందని నా ఉద్దేశం. పెట్టేస్తే రేపు మళ్ళీ మనం పేమెంట్ తీసి రేపు పేమెంట్ అయ్యేలాగా చేస్తాను. నేను ఇక్కడున్నా అక్కడ పేమెంట్ అయ్యేలాగా చెక్ అది ఇచ్చేసి వచ్చాను. అక్కడ మనకు పేమెంట్ అయిపోద్ది. రేపు పేమెంట్ అయిపోతే రేపు నైటే జూమ్ చేస్తాను. రేపు పేమెంట్స్ మీద ఇచ్చేస్తే
ఐఎన్ఆర్ పేమెంట్ వస్తుంది కదా, అది ఇచ్చిస్తే రేపు నైట్ చేస్తాను. ఆ పేమెంట్ కోసం ఆగాను. ఆ జూమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీ కాయిన్ ని రిలీజ్ చేస్తున్నాను. ఎప్పుడు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీ తాలూకా అంగీకారాన్ని కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే కాయిన్ అంటే లెక్కలేని వారికి కానీ, అంటే ఎక్కువ ఉన్నాయనుకోండి కొంతమందికి, వాళ్ళు లెక్కలేకపోవచ్చు. లేదా కాయిన్ మీద నమ్మకం లేదనుకోండి, వారికి కూడా దాని విలువ తక్కువ చేసి చూడొచ్చు. కానీ ఆ కాయిన్ కోసమే ఎన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న మనకి మాత్రం చాలా అవసరం. కాబట్టి దాన్ని ఎలా చేయాలి అని దాని మీద నేను మీతో మాట్లాడతాను. దానికోసమే జూమ్ పెడుతున్నాను. అలాగే మన ఎక్స్చేంజ్లోను ఇది ఇచ్చిన తర్వాత వేరే ఎక్స్చేంజ్లో కూడా కాయిన్ పెడదాం. దీని గురించి కూడా నేను రేపు మాట్లాడతాను. రేపు జూమ్ పెట్టేయడానికే ఉన్నాను. ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాను కాబట్టి కొంచెం పర్లేదు. ఇది ఆయుర్వేదిక్ హాస్పిటల్. సో దీని దగ్గర ఉన్నా నేను కొంత వెసులుబాటు చేసుకుని బయటకు వచ్చేసి కార్లో కూర్చొని మనం జూమ్ చేద్దాం, పర్లేదు. అయితే మన కాయిన్ ని యూటిలిటీ అనే దాన్ని వాడుకున్న వాళ్ళకి మాత్రమే యూటిలిటీ. వాడుకోలేని వాళ్ళకి మాత్రం ఒక కాయిన్ ట్రేడింగ్, మీరు కాయిన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే యూటిలిటీగా కూడా కాయిన్ వాడుకోవడం వల్ల మీకు అది పనికి వస్తుంది. నాకు యూటిలిటీ వాడను, కాయిన్ ట్రేడింగ్ చేసుకుంటున్నాను, వచ్చిన దాన్ని నేను క్యాష్ చేసుకుంటున్నాను అంటే మీరు ఆ పద్ధతిలోనే వెళ్ళిపోవచ్చు. అందరూ యూటిలిటీ చేయాలని కానీ, ఖచ్చితంగా మీరు యూటిలిటీ వాడుకోవాలని కానీ మనం ఎక్కడ చెప్పలేదు. అన్ని కాయిన్స్ ఎలాగైతే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయో అలాగే మంది ట్రేడ్ అవుతుంది. అయితే కాయిన్ ని సైజు తగ్గించాం మనం. సైజు తగ్గించడం అంటే ఏంటంటే 2.5 కోట్ల నుంచి ఈరోజు దశల వారీగా 1,60,00,000 తీసుకొచ్చాం. 2.5 కోట్ల నుంచి దశల వారీగా 1,60,00,000 తీసుకొచ్చాం. ట్రేడ్ అవుతున్నప్పుడు క్రమేపీ మళ్ళీ స్థిరపడుతుంది. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఓపెన్ చేసిన వెంటనే కొంతమంది అమ్మవచ్చు. అలాంటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినంత రేటుకి కొంత సమయం పడుతుంది, వెంటనే అయిపోద్ది కదా. కాబట్టి ట్రేడింగ్కి ఇచ్చేస్తున్నాను. దాంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. ఆ విధానం ఏంటనేది రేపు చెప్తాను. ఓకే, మనదేమి 100 కోట్లు, 50 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు ఉన్నది కాదు. ఓన్లీ 1,60,00,000 మాత్రమే. దీన్ని భవిష్యత్తు ఏంటో క్రిప్టో మీద ఐడి ఉన్న వాళ్ళందరూ తెలుస్తుంది. అలాగే మన కమ్యూనిటీలోని కొంతమంది కోరుతున్నట్లుగా వారి కోరిక మేరకు ఇతర ఎక్స్చేంజ్లు కూడా రీచ్ చేస్తాను. అది కూడా నెక్స్ట్ జూమ్ ఇప్పుడు పెడతాం కదా, ఆ జూమ్లో నేను దాని గురించి కూడా వివరంగా మాట్లాడతాను. అలాగే మన కీబోలో అనేక రకాలుగా మీరు కొనుక్కున్న కాయిన్స్ ఉన్నాయి, మీరు చేసిన ఉన్నాయి. అలాంటివి ప్రతి దాన్ని కూడా ఒక్కొక్క దానికి అన్ని ఇచ్చాను. ఒకవేళ ఎక్కడైనా ఉండిపోతే
ఒకవేళ ఎక్కడైనా ఉండిపోతే దాన్ని కూడా మనం క్లియర్ చేద్దాం. ఏదైనా ఉండిపోతే అది కూడా నేను మాట్లాడతాను. ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడం అంటే అయితే కిబోకు సంబంధించి ఇంకా ఏమైనా ఎక్కడైనా ఉండిపోతే అవన్నీ కూడా దశల వారీగా ప్రతిదీ క్లీన్ చేద్దాం. ముందు మనం డీకాన్ ఇచ్చేద్దాం. తర్వాత మనం యూటిలిటీకి ఎలా వాడాలో యూటిలిటీకి వాడుకుందాం. అవకాశం ఉన్నోళ్ళు, అవసరం ఉన్నోళ్ళు యూటిలిటీకి వాడతారు, లేనో ట్రేడ్ చేస్తారు. అలా కిబోలో ఏమైనా ఉండిపోతే అవన్నీ కూడా నాకు గుర్తున్నీ ఉన్నాయి, మీరు చెప్పినవి కూడా నాకు గుర్తున్నాయి. అవన్నీ కూడా క్లిక్ చేద్దాం, ప్రతిదీ కూడా. ఇప్పుడు మన బండి ఉన్నది, మన బండి 200 కిలోమీటర్లు అంటే 200 కిలోమీటర్లు తోలు చూపిస్తున్నాను, తోలుతున్నారు. ఒక ఆయన ఇప్పటికి 10 రోజుల క్రితం మన దగ్గర బండి కొని అది పట్టుకెళ్ళి వాళ్ళు తోలిన తర్వాత అది 150 వస్తుంది, 200 రాలేదు అనే ఉద్దేశంతో అడిగారు. 250, 200 అడిగితే దాన్ని తీసుకురమ్మని, బండి ఎలా తోలాలి, ఎలక్ట్రికల్ వెహికల్ అనే దాన్ని మళ్ళీ నేను చెప్పి మన వాళ్ళ 4 తోడు పంపించి మళ్ళీ ఆ బండిని తోలించాను వారి చేతే. మళ్ళీ ఎక్స్ట్రాడనరీ మైలేజ్ వచ్చింది. అది ఎలాగనేది ఇప్పుడు బళ్ళు ఎక్కడ కొంటున్నారో మని అక్కడ వాళ్ళకి చెప్పే ఉన్నాను. మీరు ఎలాగని కొనుక్కుని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ అలాగే మనం తోలినట్టయితే, డ్రైవ్ చేసినట్లయితే డెఫినెట్లీగా మనది మంచి మైలేజ్ వస్తుంది, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఎన్నో కంపెనీలు మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, మరొకటి దాంట్లో కావచ్చు, అలా చేయడానికి వీలు లేనప్పుడు కారణాలు, షాకులు లేదా వేరే దీని మీదకి మాట్లాడడం చేసి దాని నుంచి వచ్చి మళ్ళీ మరో కంపెనీ చూశారు. సో అది ఆయా కంపెనీల ద్వారా విధానం కావచ్చు. కానీ నేను మన కంపెనీకి సంబంధించి ఒక రోజు లేట్ అయినా పర్ఫెక్ట్గా చేస్తున్నాను. అందుకే మనం ఇచ్చిన మైలేజ్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేనంత ఇచ్చాను. 200 కిలోమీటర్లు అంటే సాలిడ్గా 200 కిలోమీటర్లు రావాల్సిందే, వస్తున్నాయి కూడా. సాలిడ్గా 200 కిలోమీటర్లు రావాల్సిందే, అలా చేసి ఇచ్చాను. కొన్ని కంపెనీస్ 200 అని చెప్పాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ అది 100, 120 అలా వచ్చినవి అన్ని. కొన్ని అయితే 70, 80 కూడా వచ్చాయి. మనది అలా కాదు, సాలిడ్గా వస్తుంది, అందులో తిరగలేదు. మీకు ఎవరికైనా మైలేజ్ రాకపోతే ఎవరైతే మీకు ప్రిపేర్ చేస్తారో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మైలేజ్ సాలిడ్ వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మాది 100 వస్తుంది, మాది 150 వస్తుంది అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా రాదు, ఆ మాటలు చెప్తారు అంతే. బిజినెస్ ఇవన్నీ ఉంటాయి కామన్ గానా, మాది ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తారు. కానీ నేను అలా చెప్పట్లేదు, ఎందుకంటే నేను మాట్లాడుతున్నది నా కమ్యూనిటీతో, అంటే నా కుటుంబంతో మాట్లాడుతున్నాను. దీంట్లో చిన్న చిన్న మనకి లేట్ అయింది, కాయిన్ లేట్ అయిందనో, కొంచెం ఇంకా వెంటనే ఇచ్చేస్తే బాగున్నాను, మీకు కొంచెం వేగంగా కాయిన్ ఇస్తే బాగున్నానే ఆలోచనలో నా మీద మీకు కొంత కోపం ఉండొచ్చు. కానీ అలా ఇవ్వకపోవడానికి గుడ్ మార్నింగ్ డాడీస్. ఇప్పుడు మన డాడీ రోబోట్లో మీకు కమిషన్స్ కానీ ఆ లెవెల్స్లో కానీ అన్ని చూపిస్తున్నాయి. మీ కూపన్స్ ఎన్ని వచ్చాయి ఏంటి, ఎంపీపీలోను అవన్నీ చూపిస్తున్నాయి. మీ ఇన్కమ్ కూడా అందులోకి కనిపిస్తుంది. మూడోది 4ది ఉంటుంది.
ఈ కమిషన్ సమరీ అని చెప్పేసి అక్కడ ఉంటది. అది మీరు ఓపెన్ చేసి చూడండి. అంటే నేను ఓపెన్ చేయడానికి నాకు అవ్వలేదు, నీ పనిలో ఉన్నాను కాబట్టి. ఇప్పుడే సాఫ్ట్వేర్ అని మనకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అవన్నీ చూసుకోండి. అలాగే మీ తాలూకు బ్యాంక్ అకౌంట్ నంబర్ని మళ్ళీ అందులో ఉన్నట్టుగా జాగ్రత్త పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి పెట్టుకోవచ్చు. ఒకసారి తప్పు జరిగిందంటే మరొకసారి పెట్టుకోవచ్చు. అలా నేను ఇచ్చాను. ఆ తర్వాత అది కూడా ఆపేద్దాం. కరెక్ట్ పెట్టుకోండి దాన్ని. అలా ఎందుకంటే ఎన్నిసార్లు అయినా పెట్టుకున్నా సరే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం, మీ అకౌంట్ తాలూకు పాస్వర్డ్లు కానీ మీరు ఏమైనా ఎవరికైనా చెప్పుకున్నారనుకోండి, మీ అకౌంట్కి బదులు వాళ్ళ అకౌంట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో మీరు అకౌంట్ నెంబర్లు ఎవరికి మీ అకౌంట్ తాలూకు పాస్వర్డ్స్ అయ్యి ఎవరికి ఇవ్వకండి. ఇచ్చిన తర్వాత నన్ను అడిగినాను, నేను చేయలేను కాబట్టి. ఎవరైనా అంతే. బ్యాంక్ తాలూకా ఇది ఏటీఎం కార్డు పోయి ఆ పిన్ కోడ్ వాళ్ళకి తెలిసి ఎవరో డబ్బులు తీసేస్తే బ్యాంక్ అయినా ఏం చేయలేడు. ఆ కార్డుని జాగ్రత్త దాచుకోవడం, ఆ పాస్వర్డ్ ఆ పిన్ కోడ్ దాచుకోవడం మన తాలూకా మన మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా అంతే. సో వచ్చేసింది, పెట్టేసుకోండి. అందులోను ఫస్ట్ పేమెంట్ రిలీజ్ చేసేస్తున్నాను. రేపు మధ్యాహ్నంలోగా అందరూ పెట్టేసుకుంటారని ఆశిస్తున్నాను. అలా పెట్టలేనప్పుడు నెక్స్ట్ పేమెంట్కి మళ్ళీ మనం దాన్ని చూసుకుందాం. నెక్స్ట్ పేమెంట్కి మళ్ళీ మనం దీన్ని వచ్చేటట్టుగా పెట్టుకుందాం. అందుకని రేపు మధ్యాహ్నం వరకు వచ్చినవన్నీ తీసి అకౌంట్ నుంచి తీసి మనం ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను, ఇక్కడ నా హాస్పిటల్ వర్క్ని బట్టి. కాబట్టి అందరూ పెట్టేసుకోండి. అయితే నేను మీతో మాట్లాడాల్సినన్ని గ్రూప్లో మాట్లాడతాను. నా కాయిన్ కూడా పోయింది, నా కాయిన్ కూడా పోయింది అని నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు అకౌంట్లో చూసుకోండి. ఈసారి వచ్చే ఐఎన్ఆర్ ఇన్కమ్ లైఫ్ టైం వస్తుంది, కంటిన్యూషన్ వస్తుంది. అనేక రకాల ప్రొడక్ట్ ప్లాన్స్ తోటి వస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ మన కమిటీలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళందరూ మీ కాయిన్స్ మీరు అమ్ముకోండి. దట్స్ ఆల్. అంతే. చేస్తున్న నాకు సహకరించండి. ఒక కంపెనీని రన్ చేయడం అంటే కబుర్లు చెప్పినంత ఈజీ కాదని మీకు చాలా తెలుసు. ఎందుకంటే నాకంటే ఇప్పుడు నా కమిటీలో ఉన్న వాళ్ళే తెలివైన వాళ్ళు, విజ్ఞులు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కంపెనీలు చూశారు, ఒకటి రెండు కాదు. ఎన్నో మాటలు చెప్పిన అందరూ మళ్ళీ తిరిగి మన కంపెనీలోకి వచ్చారు, ఒకరిద్దరు కాదు. పైన ఇలాగవుతుంది అలాగవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయి మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి ఆ తర్వాత మళ్ళీ కనిపించుకుంటా పోయి మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ కబుర్లు చెప్తున్న కూడా మీరు చూశారు. మీతోటే ఉండి నిరంతరం మీకు సర్వీస్ ఇస్తూ, మీకు అన్ని విధాలుగా సహకరిస్తూ, ఒకవేళ నా ఫోన్ వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోయినా డాడీ ఉన్నారు నేను మాట్లాడతానని చెప్పి మీ వెంట ఉండి నడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అన్నీ మీకు తెలుసు, నేనేం చెప్పవసరం లేదు. నాకంటే విజ్ఞులు మీరే. కబుర్లకి పనికి చాలా దూరం, అది సత్యకాలం దూరం. ఎందుకంటే నా బండి కూడా వచ్చేస్తుంది, మాగా ఇలాగైపోద్ది అలాగైపోద్ది అని అందరూ అనొచ్చు. కానీ చేసి చూపిస్తే ఆ సవాళ్ళు తీసుకోవడానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగానే ఉంటాను. మంచిదే వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను 200 ఇస్తున్నాను, 300 ఇస్తున్నాను, ఇంకొకటి ఎవడో వచ్చి నా 500 ఇచ్చాడు అనుకోండి, ఎస్ హీఈస్ ద గ్రేట్, ఆయనకంటే నేను ఎక్కువ ఇస్తాను, నేను వస్తాను దానికి. ఒకదాన్ని నాకంటే 500 కిలోమీటర్లు ఇచ్చి దాన్ని తక్కువకి ఇచ్చేస్తున్నాను అనుకోండి ఎవరైనా, ఎస్ నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానో ఆలోచిస్తాను. రేటు తగ్గించినంత మాత్రాన మైలేజ్ కూడా రావాలి. అలాగే ఇప్పుడు నేను తెచ్చే ప్రాజెక్టుల గురించి మీకు ప్రోడక్ట్ రిలీజ్ చేయబోతున్నాను. నెక్స్ట్ మీకు సూపర్ నచ్చుతుంది. రేపు జూమ్ అయిపోయిన తర్వాత ఇస్తాను, లేదు వీలైతే ముందుగానే ఇస్తాను. ఆ ప్రోడక్ట్ కూడా నచ్చుతుంది. అంటే ప్రొడక్ట్ అంటే అందరూ వాడిది ఉండదు.
మనం గుండు సూదిచ్చిన అందరూ వాడరు, ఒక సూది దారం ఇచ్చిన అందరూ వాడరు, డైమండ్ ఇచ్చిన అందరూ వాడరు. అంతెందుకు, భోజనం పెట్టిన అన్నం రైస్ తో అందరూ తినరు. కొంతమంది రోటీ తింటారు, కొంతమంది ఏమో బర్గర్స్ తింటారు ఈ భూమి మీద. సో ఏ ప్రొడక్ట్ అందరికి నచ్చదు. నచ్చిన వాళ్ళు నచ్చినవి కొనుక్కుంటుంటే మనం అనేక రకాల ప్రొడక్ట్లు తీసుకొచ్చినప్పుడు మన తాలూకు ఇన్కమ్ రేషియో పెరుగుతుంది, మన తాలూకు కాయిన్ యూటిలిటీ పెరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీకు ఇన్కమ్ స్టార్ట్ అయ్యి లోపల ఉన్న ఏం చూడండి, ఇచ్చేయాల్సింది. బట్ కారణం మీకు చెప్పాను, అకౌంట్ సరిగా లేవు. అలాగే నేను కూడా హాస్పిటల్కి వచ్చాను. వీలుంటే నేను ఆ వీడియో కూడా పెడతాను. మరి హాస్పిటల్లో ఒప్పుకున్నట్లయితే ఆ పేమెంట్స్ రేపు వచ్చేటట్టు చూద్దాం. కుమ్మేయండి, నీట్ గా పెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా కాయిన్ కూడా పోయింది, నా కాయిన్ కూడా పోయింది. మాట్లాడదాం. ఎందుకంటే నాకు నష్టం వస్తే మీకు నష్టం వచ్చినట్టే, మీకు నష్టం వస్తే నాకు నష్టం వచ్చినట్టే, మనకి ఎవరికి నష్టం వచ్చినా మనందరికీ నష్టం వచ్చినట్టే. డెఫినెట్లీగా ప్రతిదీ క్షుణ్ణంగా మాట్లాడుకొని ఎవర్ గ్రీన్ గా దీన్ని నడుపుకుందాం. మనకంటే ఎవడు తోపు కాదు, మనం ఎవడికి తక్కువ కాదు, మనం కూడా చేయగలం. ఇదే స్పిరిట్ తో నాతో వస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులారా, సల్యూట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మన చంద్రమౌళి సార్, విజయభాస్కర్ సార్, నరసింహ సార్. మన ఆఫీస్లో నిన్న మన బండి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళారు. మన విజయభాస్కర్ సార్ ఒక వారం రోజుల కిందట మన 250 కిలోమీటర్ల బండి కొన్నారు. అతనికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇది 250 కిలోమీటర్లు వస్తుందా అనే ఒక డౌట్. వస్తుంది అని చెప్పడం కాదు, దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దామని చెప్పేసి నిన్న టెస్ట్ డ్రైవ్ కోసం మన విజయభాస్కర్ సార్, నరసింహ సార్, చంద్రమౌళి సార్ వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. వరంగల్ హైవే స్టేషన్ కనుక దాటి 110 కిలోమీటర్ దాటి వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. ఈ టెస్ట్ డ్రైవ్ చేసినటువంటి టెస్ట్ డ్రైవ్ లో పాల్గొన్నటువంటి బండి కొనుక్కున్నటువంటి మన విజయభాస్కర్ సార్ మాటల్లో విందాము. నిన్న డేట్ వచ్చేసి 11వ తారీఖు 5వ నెల 2026. మనకి ఈ యొక్క టెస్ట్ డ్రైవ్ చేసి అతనికి ఎలా అనిపించింది, బండి ఎలా వెళ్ళింది, ఓకేనా, 250 కిలోమీటర్లు వచ్చిందా రాలేదా అనేది అతని మాటల్లోనే మనం విందాం. సార్ నమస్తే, విజయభాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు చెప్పండి. నిన్న మార్నింగ్ 8:30కి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని ఫస్ట్ గేర్ లో స్టార్ట్ అయ్యాము. నేను చంద్రమౌళి సార్, నరసింహ సార్ ముగ్గురం కలిసి వెళ్ళాము. 110 కిలోమీటర్స్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. టోటల్ గా మార్నింగ్ 65 ఛార్జింగ్, ఫుల్ ఛార్జింగ్ 65 మీద ఉంటే రిటర్న్ వచ్చే వరకు 230 కిలోమీటర్స్ అయింది. అప్పటికి 54 వరకు వచ్చింది. 54 వచ్చినాక నైట్ లేట్ అయిపోయింది అని చెప్పి ఈవినింగ్ అయిపోయింది, 7:30 అయింది. మళ్ళీ వాళ్ళ మార్నింగ్ మళ్ళీ కొంచెం సేపు నడిపి 250 దాటిందండి. బండి అనుకున్నంత మైలేజ్ ఖచ్చితంగా ఇస్తుందండి, ఇది 100%. ఎందుకంటే నేనే డైరెక్ట్ గా వెళ్ళి టెస్ట్ చేసుకొచ్చాను. నా వెంట చంద్రమౌళి సార్ గారు కూడా వచ్చారు. చాలా బాగుందండి వెహికల్. అంత దూరం వెళ్ళినా డ్రైవింగ్ లో ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు, ఎటువంటి బ్యాక్ పెయిన్ కానీ ఏ పెయిన్స్ కానీ ఏం లేదు. బండి మంచి స్మూత్ వెళ్ళాలి. ఒకటి ఏంటంటే ఇంకో మోడ్ లో ఫస్ట్ గేర్ లోనే వెళ్ళాలి. సింగిల్ గా వెళ్తే ఖచ్చితంగా 250 మైలేజ్ ఇస్తుంది. ఇది 100% ఛాలెంజ్ అండి. మీరు ఎవరికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను నిరూపిస్తాను. మీరు తీసుకొని నడిపించినాకనే కొనుక్కోవడం కావాలంటే. నాకు కూడా అదే డౌట్ ఉంది, కానీ ఇప్పుడు నా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. అంటే ఇప్పుడు ఎవరికన్నా కాల్ చేసి కనుక్కోవాలంటే మీ నంబర్ ఇస్తారా? నా ఫోన్ నంబర్ తీసుకొని కావాలంటే నా పేరు విజయ్ భాస్కర్ అండి. 9391938883 9391938883. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. మీరు నడిపించి తీసుకోండి, 100% మైలేజ్ ఇస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నీకు ఎలా ఉంది సార్ ఈ ఇంత మంచి బండి తయారు చేసినందుకు? మన డాడీ కూడా ఒకసారి చాలా కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. మీరు చెప్పినప్పుడు మీ మాట మీద పెట్టుకున్నారు. 250 అంటే 250 ఖచ్చితంగా వస్తుందండి.
థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. హ్యాట్స్ ఆఫ్ టు డాడీ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. కమిషన్స్ యాడ్ అయ్యి చూడండి, అదిరిపోయాయి, ఇంకా అదురుతాయి. ఇప్పుడు నేను పంపిస్తున్నాను చూడండి. గుడ్ మార్నింగ్ డాడీస్, అదిరింది కదా. ఎప్పుడు చేశారు? శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, ఇవాళ మంగళవారం. అంటే ఇంకా ఎవరికి తెలియలేదు, చేసిన 2 రోజులకు రాలేదు, కొన్ని ఆప్షన్స్ ఓపెన్ కాలేదు, ఎలా చేసుకోవాలో తెలియలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా చెదిగిపోయింది. డాడీ రోబోట్ ఆటో పూల్ ఇన్కమే ఇందులో ఎక్కువ భాగము. డాడీ రోబోట్ ఆటో పూల్ ఇన్కమే ఎక్కువ భాగము. అవి మీరు చూస్తున్నప్పుడు కొన్ని పంపించాను, నాకు చాలా మంది పెట్టారు. అవి మీరు చూస్తున్నప్పుడు కాయిన్స్ 0.04 ఉన్నదంటే అది 3,250 రూపాయలతో యాక్టివేట్ చేసింది. అలాగే 0.05 ఉన్నది అనుకోండి, అది ఫ్రీ కూపన్. అలాగే 0.015 ఉన్నది అనుకోండి, అది. అలాగే దాంతోపాటు 0.04 సీజీస్ కూడా ఉంటుంది. అది ఫ్రీ కూపన్ తో ఉండి కూడా పే కూపన్ వాడిన వాళ్ళు అనమాట. సో కాబట్టి ఇన్కమ్స్ అదిరాయి. స్టార్టింగ్ మనకి ఇవ్వకూడ ఇన్కమ్ లేదు. చాలా ఎక్కువ మంది కమిట్ వచ్చినప్పుడు నేను ఇచ్చినప్పుడు, అప్పుడు ఎప్పుడు ఇచ్చాను, మనం సుమారుగా అక్టోబర్ 2021లో స్టార్ట్ అయితే మే 15వ తారీఖు 16వ తారీఖు రిలీజ్ చేసాం మనం ఫస్ట్ పేమెంట్. మే 15, 16 తారీఖు అప్పటికి వచ్చిన ఇంత ఇన్కమ్లు ఎవరికి రాలేదు. కావాలంటే పాత వాళ్ళు ఒకసారి చూడండి, చిన్న ఇన్కమ్స్ అన్ని. కానీ ఇప్పుడు పడిపోయి అంటే వేలల్లోను. డాడీ రోబోట్ ఇన్కమ్, ఆ డాడీ రోబోట్ ఆటో పూల్ ఇన్కమ్ ఎలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, అలాగ ఉన్నది. అంటే ఫ్రీ కూపన్ తో చేసిన వాళ్ళకి వచ్చే ఎక్కువ మంది చూడండి. కావాలంటే పాత డాడీ రోబోట్ ఆటో పూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీ కూపన్ తో యాక్టివేట్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చే, అది మీరు ఎలా గుర్తించాలో తెలుసా? డీకాయిన్ 0.05 ఉన్నవన్నీ కూడా ఓల్డ్ కు టీమ్ మెంబర్స్ అన్నమాట, పాత దాంట్లో ఉన్నారు. కాబట్టి పాతలు ఎవరు ఉండకుండా వచ్చేయండి, మొత్తం చితగొడండి వచ్చి, అంతే అద్దరిపోద్ది ఇన్కమ్ అంతా. అలాగే మీకు మరొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇది డాడీ రోబోట్ ఆటో పూల్ 3,250 రూపాయలతో సిజిసి కాయిన్ కొనుక్కున్న తాలూకా ఇన్కమ్. మళ్ళీ సిజిసి కాయిన్ అనుకుంటే తెలుసా, మీ ఊహకు కూడా అందదు, అదిరిపోద్ది. అతి త్వరలోనే దాన్ని లాంచ్ చేస్తున్నాను, ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో. నేను ఎలా లాంచ్ చేస్తున్నానో అలాగే మీరు స్వీకరిస్తే మనం ఒక అద్భుతాన్ని చూస్తాం. దాని ఇన్కమ్ అదిరిపోద్ది ఇంకా. అలాగే మీకు ఇంకో విషయం చెప్తాను, ఈవీలు వెళ్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బళ్ళు అమ్ముతున్నాం, ఇంకా దాన్ని యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తాం. 200 కిలోమీటర్ల బండికి ఆటో పూల్ పెట్టే ఆలోచన ఉంది, 300 బండికి ఆటో పూల్ ఇన్కమ్ పెట్టే ఆలోచన ఉంది, 130 కిలోమీటర్లు బండికి ఆటో పూల్ ఇన్కమ్ పెట్టే ఆలోచన ఉంది. రేపు 65 వేల రూపాయల్లోనూ అంటే 90,000 కాకుండా 60,000 రూపాయలకి 65,000 రూపాయలకే ఒక బండి రిలీజ్ చేస్తున్నాను. అంటే రేపంటే నెక్స్ట్
దానికి కూడా డాడీ రోబోట్ ఆటో పూల్ ఇన్కమ్ దానికి కూడా వచ్చేటట్టుగా చేసే ఆలోచన ఉంది. అలాగే మెడిసిన్ ఉంది మనకి, ఆ మెడిసిన్ కూడా డాడీ రోబోట్ ఆటో పూల్ ఇన్కమ్ ఇచ్చే ఆలోచన ఉంది. రేపు ఆటో రిలీజ్ అవుతుంది, దానికి బహుశా దాని గురించి మీకు రేపే చెప్పేస్తాను. దానికి కూడా డాడీ రోబోట్ ఆటో పూల్ ఇన్కమ్ ఉండేటట్టుగా చూస్తున్నాను. దిగిపోద్ది. ఇంక మనం ఏ ప్రాజెక్టులు వచ్చినా సరే వాటన్నింటికి డాడీ రోబోట్ ఆటో పూల్ ఇన్కమ్ వచ్చేటట్టు చూస్తున్నాను. అదిరిపోతాయి. ఐఎన్ఆర్ ఇన్కమ్ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇన్నాళ్ళు ఎదురు చూశారు కదా, ఆ గ్యాప్ ఫిల్ చేసేస్తాను. అది నేను అలా ఆలోచిస్తున్నాను. కాబట్టి డాడీస్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకున్న అందరూ రండి. డాడీ రోబోట్ ని ఆటో పూల్ నేను ఎలా డిజైన్ చేసి ఏమి ఆలోచించానో ఆ ఇన్కమ్ ఇక్కడ కనబడుతుంది. అన్ని రకాల ప్రొడక్ట్లో కానీ మన డాడీ రోబోట్ ఆటో పూల్ ఇన్కమ్ కానీ చూడగలిగితే వరెవ్వా అద్దరిపాదు కూడా. థ్యాంక్ యూ డాడీస్, రేపు మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్ళాలా. థ్యాంక్ యూ, లవ్ యూ. పడద్దాం అంతే, కుమ్మేద్దాం. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మధ్యాహ్నం లోపు మనం బ్యాంక్ అకౌంట్ నంబర్స్ అన్ని పెట్టేసుకోండి. పాతవన్నీ తీసేసాం కాబట్టి మళ్ళీ అందరూ యాడ్ చేసుకోండి. మిస్టేక్ రాకుండా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు పేమెంట్ చేద్దాం, వీలున్నంత వరకు పేమెంట్ చేస్తాను ఈరోజు. కాబట్టి అందరూ ఎవరైతే పేమెంట్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ పెట్టేసుకోండి. అందరూ పెట్టుకుంటే ఈరోజు పేమెంట్ చేద్దాం. అలాగే మనం ముందు అనుకున్నట్టుగానే వారానికి 2 సార్లు పేమెంట్స్ తీసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మన సాఫ్ట్వేర్లో మరో డెవలప్మెంట్, ప్రతి దాంట్లోనూ ఆటో పూల్, అంటే ఈ డాడీ రోబోట్ ఆటో పూల్ లాగే ప్రతి దానికి కూడా కనెక్ట్ చేద్దారని నిర్ణయం తీసుకున్నాను. అంటే ఈవీస్లో ప్రతి మోడల్ మీద, ఏ మోడల్లో సేల్ అయితే ఆ మోడల్ మీద ఎన్ని మోడల్స్ అయితే అన్ని. అలాగే దాంట్లో ఆటోస్ ఉన్నాయనుకోండి, ఆటోస్ మీద, కార్స్ రేపు వచ్చాయి అనుకోండి, కార్స్ మీద. అలా మనం దాని మీద కూడా ఆటోపులు తీసుకుందాం. కాబట్టి ఈ ఇన్కమ్, ఐఎన్ఆర్ ఇన్కమ్ అనేది ఎక్కువగా తీసుకుందాం, ఎక్కువగా చేద్దాం అనే ఉద్దేశంతో, వీలుంటే దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తే మీ అందరికీ కూడా ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 ఏళ్ళు మనం ఇన్కమ్ లేకుండా ఎదురు చూసాం. ఆ గ్యాప్ని, ఈ 3 ఏళ్ళు మనం మిస్ అయిన దాన్ని ఇక మీద దాన్ని ఫిల్ చేసిద్దాం. అంటే ఇన్కమ్ని ఆ రేంజ్కి తీసుకెళ్ళి ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాం. సో మిగిలిన ప్రాజెక్టులను ఒక్కోటి తీసుకొస్తాను. మీరు ఎవరు ఏ ప్రాజెక్టుకి, ఏ ప్రొడక్ట్కి ఇంట్రెస్ట్ ఉందో వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. అందరూ అన్నింట్లో చేయాల్సిన అవసరం లేదు. ఈవీ అవసరం ఉన్న ఈవీ కొంటారు, ఆటో అవసరం, ఈవీలో మళ్ళీ ఆటో అవసరం ఉన్న ఆటో కొంటారు. లేదు ఆటో అందరికీ మన ఎవరికి పెద్దగా లేదు, మనం అంతా ఈ టైప్ ఆఫ్ ఆదాయం సంపాదించే దాంట్లో మనకు శ్రద్ధ ఉందనుకుంది. ఆటో వాళ్ళు మనకు తెలుసు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ వాళ్ళ చుట్ట రిలేటివ్స్ ఉంటారు. అంతెందుకు ఆటో స్టాండ్లోకి వెళ్ళి మనం మాట్లాడొచ్చు. సార్ మనం
మీరు ఆటో తీసుకుంటున్నారు కదా, పెట్రోల్ బండ్లన్నీ మాట్లాడొచ్చు. ఆటో తోలుతున్నారు కదా, ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఎక్కువ అవడం లేదా పెట్రోల్ దొరకపోవడం. మోడీ గారు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీదే పెట్టండి, ఇంధనాన్ని మనం పెట్రోల్ రూపంలో ఖర్చు పెట్టొద్దు అని చెప్పారు. అలాంటి మనం చెప్పి ఇదిగో దీనికి ఇంత మైలేజ్ వస్తుంది, ఖర్చు ఏం లేదు అని చెప్పి కూడా మనం అమ్మేసుకోవచ్చు. ఆ వర్క్ చేసిన ఆ వర్క్. ఇంకా బైక్స్ ఉన్నాయి, బైక్స్ కూడా తీసుకొస్తాను, దాని ఇంట్రెస్ట్ దాన్ని చేస్తారు. ఇంకా అలా దేనికి అవసరం అయితే అవన్నీ, మెడిసిన్ అవసరం మెడిసిన్, ఏది అవసరం అయితే వాళ్ళు చేసి ఇలాగా మనం చేయలేదు, చేసి వాళ్ళు ప్రోత్సహించడం. అలా మనం అందరం ఒక యూనిటీగా వెళ్తే ఈ 3 ఏళ్ళు మనం ఏదైతే ఇన్కమ్ అని మనం దూరం అయ్యామో ఆ ఇన్కమ్ కు దూరం అయిన మనందరం మళ్ళీ దాన్ని తెచ్చేసుకోవచ్చు. కాబట్టి ఆదాయం తగ్గుతుంది, చూసుకొని ఖర్చు పెట్టండి అని మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో, ఆదాయ వనరులు ఇంకా ముందు ముందు తగ్గుతాయేమో అని ఆయన ఆలోచించారేమో నాకు తెలీదు. అయితే దానికి అనుకూలంగా మనం ఆదాయాన్ని పెంచుకోకపోతే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది ఏంటి, మన తాలూకు బిజినెస్ లో ఈవీలు చాలు, లేదా మన దగ్గర వస్తున్న మిగతా ప్రాజెక్టులు చాలు. ఖచ్చితంగా జనానికి ఏది అవసరం అది చేద్దాం. నేను నెక్స్ట్ మంత్ 6 నెలల్లో మనం స్టవ్స్ కూడా పట్టుకొచ్చేది, ఇంకా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడను. అందువల్ల మంచి ఇన్కమ్ తీసుకుందాం, మీరు రెడీగా ఉండండి. అలాగే మన డీ కాయిన్ ఎప్పుడు మనం లాంచింగ్ చేస్తాం, ఏ పద్ధతిలో లాంచింగ్ చేస్తాం, మనకి లాభం వచ్చేటట్టుగా మనకి, లేదా మనకి భవిష్యత్తు డీ కాయిన్ ఉండేలాగా ఎలా చేద్దాం, మన కాయిన్స్ ని ఏది ఎలా చేద్దాం అనే దాని మీద నేను జూమ్ పెడతానని చెప్పాను. ఈ పేమెంట్ ఇచ్చేసిన తర్వాత నేను జూమ్ లింక్ ఇస్తాను. బహుశా కుదిరితే ఈరోజు చేసేస్తాను, లేకపోతే రేపు చేస్తాను. పేమెంట్స్ ఇప్పుడు అయిపోతే సరిపోతుంది. ఓకే డాడీస్, నాకు కొంచెం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, దాని మీద నేను దాన్ని మళ్ళీ కొనసాగించాలి. థ్యాంక్ యూ. కుమ్మేద్దాం. రాత్రి చెప్పడం మర్చాను, 5,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 9,000 ఒకరు తీసుకుని ఆయన పంపించారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ సెక్షన్ లోకి వెళ్ళవసరం లేదు మనం, అలా చాలా పంపించారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. హలో అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మన కేయూసీ ఈవీ సొల్యూషన్స్ ప్రొడక్షన్ యూనిట్ నుంచి ఈరోజు 13వ తారీఖు మే నెల బుధవారం 40 బండ్లు కంటైనర్ లోడ్ అవుతుందండి మన హైదరాబాద్కి. రేపు పొద్దున కల్లా చేరుకుంటుంది కంటైనర్. హలో అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మన కేయూసీ ఈవీ సొల్యూషన్స్ ప్రొడక్షన్ యూనిట్ నుంచి ఈరోజు 13వ తారీఖు మే నెల బుధవారం 40 బండ్లు కంటైనర్ లోడ్ అవుతుందండి మన హైదరాబాద్కి. రేపు పొద్దున కల్లా గుడ్ మార్నింగ్ లేడీస్. ఈరోజు వెహికల్స్ పంపిస్తున్నాను, 40 వెహికల్స్ పంపిస్తున్నాను. అవి హైదరాబాద్ వరకు వస్తాయి, అంటే మధ్యలో 2-3 పాయింట్స్ లో దించేసి హైదరాబాద్ వరకు వస్తాయి. ఎవరైతే ఆ వెహికల్స్
మళ్ళీ కొనుక్కున్నారో వాళ్ళు మీ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి రేపు సాయంత్రం లోపు చేరిపోతే ఆ వెహికల్స్ మళ్ళీ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.